కుబేరుడు ఒక జన్మలో బాగా వ్యసనపరుడు, బాగా తాగేవాడు. ఒక జన్మలో స్త్రీలోపుడు, అంటే స్త్రీని చూస్తే ఆయన కామానికి అదైపోయి ఉండేవాడు. కాకపోతే మరో జన్మ, అంటే ఆయన మూడో జన్మ ఎత్తిన తర్వాత కుబేరుడయ్యి దేవతా స్థానంలో మూడో కుర్చీలో కూర్చుంటాడు, ఆయన శివుడి వరుసలో కూర్చున్నప్పుడు. అలాంటి స్థితిగతులు ఎందుకు వచ్చాయంటే, కుబేరుడు డబ్బు ఉన్న అహంకారంతోనే చేసిండే తప్పితే మనస్తత్వమైనది దైవాధీనం, శివభక్తుడైన. అయితే ఈయనలో ఉన్న ఆ భక్తిని తీయడానికి పరమాత్ముడికి 3 జన్మలు పట్టింది. అలా పట్టిన తర్వాత ఈరోజు కుబేరుడి స్థానం ఎక్కడ ఉందంటే అమ్మా, డబ్బు లేనిది కుబేరుడి గురించి డిస్కషన్ అనేది ఇక్కడ కాదు, లక్ష్మి పైన స్టెప్ అయినది కుబేరుడి విషయానికి వస్తే. అలా ఇప్పుడు మా విషయాన్ని మేము కుబేరుడితో పోల్చట్లేదు, మీకు ఉదాహరణ మాత్రమే చెప్పాము. చదువులు చదువుకున్న తర్వాత ఏదో ఆలోచన చాలా చిన్నగా వచ్చేది. సమాజం ఎటు చూసినా వింతకు కనబడేది, ఎటు చూసినా కూడా ఒంటరితనమే, ఎవరు చూసినా కూడా స్వలాభాగానికి మాత్రమే మాటలు, వెన్నుపోట్లు. స్నేహితుడు కూడా వెన్నుపోట్లే. మన ఇంట్లో మనతో పాటు కూర్చొని మనం పెట్టిన భోజనాన్ని మన అక్క, మన చెల్లె, మన అమ్మ పెడితే అదే ఇంట్లోనే వెన్నుపోటు పొడిచిన మహానుభావులున్న భూమండలం ఇది. అలా ఎలా వెన్నుపోటు పొడుస్తావు? నీ వల్లే కదా ఇంకో ఇల్లుంది, నీవు ఎలా పుట్టావో ఒక తల్లికి ఇలాగే ఒక ఇల్లుంది కదా. ఇలాంటివన్నీ చాలా చాలా చిరాకు తెప్పించేశాయి, మనసుకి ఇందే నా ప్రపంచం అన్నట్టు తెప్పించాయి. ఒక మనిషిని అంత తీవ్రంగా భుజాల మీద భుజాలు వేసుకొని ఒక చాక్లెట్ సగం సగం తినుకుంటూ పోతున్న ఆ తరుణాన్ని మరిచిన వాడు వెన్నుపోటు ఎలా పొడుస్తాడు? ప్రేమించుకున్న వాడు ఎడమకాలు కానీ కుడికాలు పెట్టి ఒక స్త్రీని గొంతుపై ఎలా పెట్టి చంపేయగలడు? అంటే ప్రేమ ఎక్కడుంది? మళ్ళీ ఈయన గారు ఆవిడ గారు చూస్తే 10 ఏళ్ళ చరిత్ర ప్రేమ. అలా ఎలా ప్రేమ ఈరోజు యమపాశం అయ్యింది, మెడకు చుట్టుకున్నది, వ్యసనపరుడయ్యాడు. అంటే దీనికి అంతరార్థం ఎక్కడో క్షణిక నిర్ణయాలు, ఎక్కడో అధర్మాన్ని ఎవరో దాన్ని అలా అలా చెప్పుతూ వస్తూ ఉంటే వీళ్ళు పాటిస్తున్నారు, అంటే క్షణిక నిర్ణయాలు. ఇలాంటి కొన్ని సంఘటనలు చలించి 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 అమ్మ శివపురాణంలోకి దిగాను. ఒక రోజు చదువుదాము, కూర్చుందాము అని. అంటే మిమ్మల్ని చూస్తుంటే, మీ మాట విధానం చూస్తుంటే గనక మీరు చాలా చదువుకున్న వ్యక్తులకు క్లారిటీగా అర్థమవుతుందండి. అంత చదువుకున్న వాళ్ళు అంటే ఎన్నో ఒడిదుడుకులు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇవన్నీ చూడటం వలన ఇలా మారాల్సి వచ్చింది. ఒక అఘోరా సాధకులం మేము మొదట కూడా చెప్పాము, సాధువులము అని అన్న దానికంటే ముందమ్మ అఘోరా పై చేయమాది. అంటే అఘోరాలు ఏంటంటే ఒక శాసన గ్రంథాల్లో అఘోరా ఏం చేస్తారంటే ఒక పరిమితమైన ప్రాంతానికి మాత్రమే ఆయన గారు అర్హతలో ఉంటాడు. ఇప్పుడు మేము ఏంటంటే ఒక సాధువులము కాబట్టి ఇంటింటికి వెళ్తాం మేము. కాబట్టి ఏంటంటే ఈ ధర్మ కార్యక్రమంలో అమ్మ అన్ని వివరణలు చాలా దగ్గరగా చూసి పరమాత్ముడు ఒక్కడే మనల్ని మోసము చేయలేడు కాబట్టి ఆయనని నమ్ముకొనున్న జీవితం సమాజానికి తెలిసేలా చేయడమే ముఖ్యమైనది. నేను ఎప్పుడు చూడమ్మా ధర్మాన్ని స్థాపించాలి అని అంటూ ఉంటా, ధర్మాన్ని ప్రచారం చేయాలి అని అన్నాం. ఎక్కువ శాతంగా ధర్మాన్ని స్థాపించాలి అంటమ్మా మొదట మనం ధర్మంకి కనబడేలా ఉండాలి. నన్ను చూసిన వాళ్ళు నేను ఏదైనా విషయం చెప్తే వినగలరు. ఇప్పుడు నేనే మీరు అన్నట్టుగా వేరే ఆర్టిఫిషియల్గా కనబడితే అమ్మ నేను ఏ విషయాన్ని చెప్పినా నమ్మలేరు, మీ జీవితం ఏందో మీరు చూడండి అని అంటారు. మొదట సాధు లక్షణాన్ని తీసుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మ ఎన్ని చదువులు చదివినా ఈ లోపల ఇన్నర్ ఫీల్ ఏదైతే అంతరాత్మ ఉంటుందమ్మా అది సాటిస్ఫై కాలేదు. ఎప్పుడైతే పుస్తకాలని వదిలిపెట్టేసేసి మనం మస్తకాల గురించి మాట్లాడుతున్నాము అంటే మన మెదడు పనిచేయడం మొదలు పెట్టినప్పుడే స్థితిగతులు మన చేతికి వస్తాయి. ఇక్కడ చూడండి, ఎప్పుడు మన మెదడు పనిచేస్తుంది అని అంటే అమ్మ అవతల వ్యక్తి నిజంగా అవసరంలో ఉన్నప్పుడు, మనం నిజంగా సహాయం చేసినప్పుడు ఈయన గారు ఒక మనిషి అని కనిపెట్టగలుగుతారు. ఇప్పుడు మనం ఇక్కడ 100 రూపాయలు సహాయం చేసి 1,00,000 రూపాయలు అడుగుతూ ఉన్నాం అంటే అది ఎక్కడి ఆలోచన అమ్మ? అలాగే ఇక్కడ మోసాలు జరుగుతున్నాయి. వడ్డీ లేని 1 రూపాయి తీసుకుంటారు ఎవరైనా? ఎందుకు తీసుకుంటున్నారు? అలాంటివి కాకుండా నిజంగా అవసరం ఉన్న వాడికి 10 మంది సాయం చేస్తే పైకి లేవడా? మరి ఈ 10 మంది వాడిని ముంచేస్తూ ఉన్నారు కదా. ఎవరికి వాళ్ళే అలా కూడా ఆలోచించుకుంటున్నారు కదండి. మనకి ఏదైనా కష్టం వస్తే మనల్ని ఎవరు ఆదుకుంటున్నారు? ఆదుకునేటోళ్ళు అలా చేయడమే కదా కలియుగం అంటే. మరి కలియుగంలో కూడా సత్యయుగాన్ని తీసుకురావడానికి సత్యపురుషులని పరమాత్ముడు పరమాజ్ఞతో పుట్టించినప్పుడు మరి దైవాజ్ఞలో ఎందుకు ఉండట్లేము? మరి ఒకడు మనం మోసం చేశాడు వాస్తవమే, మనము ఇంకొకరిని మోసం చేస్తాం వాస్తవమే. ఇలా మోసం చేస్తూ 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 మరి ఎక్కడికి వెళ్తున్నది ఈ శరీరం? ఎవడి సొమ్మని ఈ శరీరాన్ని నీవు మోసం చేయడానికి అర్హత ఇచ్చావు? నీ తల్లి ఆ రోజు రక్తపు మాంసపు ముద్దలని పాల రూపంలో పెడితే కదా ఈ దేహాన్ని నీవు ఎంచుకోగలిగావు. ఆ రోజు నీ తల్లి పొరపాటు ఎందుకో చేయలేదు? 3 నెలలకు 2 నెలలకు నీ గర్వాన్ని తీసుకొని నిన్ను కనకుట్ట పెట్టలేదు. ఆ రోజు నా కొడుకు ఏదో చేస్తాడో, నా బిడ్డ ఏదో చేస్తాడన్న ధైర్యమే కదా. మరి ఈ రోజు ఎందుకు చేయట్లేదు? వాడి పాపాన వాడు పోతాడని ఎందుకు వదిలేస్తలేము అని వాడిని వెంటాడి 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 ఎందుకు మనం అలా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉంది? ఎవడి పాపాన వాడు వదిలేయండి అంటే పరమాత్ముడు దిగుతాడేమో.